ప్రస్తుతం విజయ్ పార్టీ ఆధిక్యంలో దూసుకుపోతుంది. విజయ్ సీఎంగా ఇక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే ఇక ఆలస్యం అన్నట్టుగా ప్రస్తుతం తమిళనాడులో వెలువడుతున్నటువంటి ఫలితాలను చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఇప్పుడు విజయ్ సీఎం అయితే అంటే ఇప్పుడు స్పష్టంగా దాదాపు 106 నియోజకవర్గాల్లో విజయ్ ఆధిక్యత కొనసాగుతుంది. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో కూడా ఆయన గెలుపొందినట్లుగా ఎలక్షన్ కమిషన్ ధృవీకరించింది. అయితే ఇప్పుడు విజయ్ మ్యాజిక్ ఫిగర్కి 118కి దగ్గరగా వచ్చినా కూడా ఒకవేళ అవసరమైనటువంటి సీట్ల సంఖ్య రాకపోయినా కూడా కొన్ని పార్టీల మద్దతుతో ఖచ్చితంగా విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి సీఎం కావడం అనేది 100% గ్యారంటీ అనేది మాత్రం చెప్పవచ్చు. అయితే ఇప్పుడు విజయ్ తన టీంని రెడీ చేసుకునేటువంటి పనిలో ఉన్నారు. అంటే విజయ్ మొదటి నుంచి కూడా తనతో పాటు పార్టీలో ముందు నుంచి ఉండి తనకు అండగా నిలిచినటువంటి నాయకులతో పాటు అలాగే జనంలో కూడా ఒక ప్రజాకర్షణ కలిగినటువంటి నాయకులుగా భారీ మెజార్టీతో గెలుపొందినటువంటి ఎమ్మెల్యేలను కూడా విజయ్ తన మంత్రివర్గంలోకి తీసుకోవడానికి సిద్ధపడుతున్నారు. అయితే ఇప్పుడు అందరి గురించి ఒకటే చర్చ, అందరిలోనూ ఒకటే డిస్కషన్ నడుస్తుంది. అది త్రిష గురించి. అంటే సినీ నటిగా ఉన్నటువంటి హీరోయిన్గా ఉన్నటువంటి త్రిష టీవీకే పార్టీలో జాయిన్ అవ్వబోతున్నారా? సో మొదటి నుంచి కూడా విజయ్ పార్టీ పెట్టిన నాటి నుంచి కూడా ఈ చర్చ పెద్ద ఎత్తున నడిచింది. సో ఇప్పటికే తమిళనాడు మీద రాజకీయాల మీద ఒక ఆసక్తిగా ఉన్నటువంటి పరిస్థితుల గురించి ఆమె అనేక సందర్భాల్లో వివరించారు. ఒక టీవీ ఇంటర్వ్యూల్లో కూడా గతంలో కూడా ఆమె తనకు రాజకీయాలంటే ఇంట్రెస్ట్, సో మీరు ఏమవ్వాలనుకుంటున్నారు భవిష్యత్తులో, మీరు ఏంటి మీ అచీవ్ ఏంటి అని అడిగితే కూడా ఆమె సందర్భంగా చెప్పిందో సరదాగా చెప్పిందో కానీ ఆ వీడియో అయితే మాత్రం బాగా ఇప్పుడు వైరల్ అవుతుంది. ఆ వీడియోలో ఆమె ఏమన్నారంటే నెక్స్ట్ నా టార్గెట్ సినిమాల తర్వాత సీఎం అవడమే అంటూ ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు మొత్తం సోషల్ మీడియాలో ఆ వ్యాఖ్యలు ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి. అంటే నటి త్రిష ఖచ్చితంగా ఆమెకు రాజకీయాల మీద ఆసక్తి ఉంది. అలాగే ఆమె రాజకీయాల్లో కూడా పోటీ చేయాలి, ఒక కీలకమైనటువంటి పదవిని కూడా అధిరోహించాలి, ఆ పదవిలో కూడా కొనసాగాలనేటువంటి ఆకాంక్ష ఆమెకి ఎప్పటి నుంచో ఉంది, ఇప్పటి నుంచే కాదు. కాబట్టి ఖచ్చితంగా త్రిష రాజకీయాల్లోకి వస్తారు. రాజకీయాల్లో కూడా తనకు అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి వ్యక్తి, తనకు బాగా దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి విజయ్కి సంబంధించినటువంటి పార్టీలో త్రిష చేరబోతున్నారు, ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు అనేటువంటి ఒక పెద్ద ఎత్తున ప్రచారం కూడా నడిచింది. అయితే అప్పట్లో విజయ్కి సంబంధించి కూడా విజయ్ సతీమణికి విజయ్కి మధ్య విభేదాలు రావడంతో విజయ్ తన భార్యకు దూరంగా ఉంటూ త్రిషతో ఒక అఫైర్ కూడా కంటిన్యూ చేస్తున్నాడు అనేటువంటి ఒక ప్రచారం రావడం, నేరుగా అది విజయ్కి సంబంధించినటువంటి సతీమణి విషయాన్ని కూడా నేరుగా కోర్టు దృష్టికి తీసుకుపోవడం, విజయ్తో తనకు విడాకులను ఇప్పించాలి, వేరొక నటితో కూడా తను వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు అనేటువంటి మాటలను కూడా చెప్పడంతో అది విజయ్కు మైనస్గా మారుతుంది. విజయ్కు ఎన్నికల్లో అది బాగా వ్యతిరేకంగా మారి విజయ్ ఎన్నికల మీద ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంది అనేటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతానికి త్రిషని విజయ్ పార్టీకి దూరంగా ఉంచారు అనేటువంటి ఒక విశ్లేషణలు కూడా మనకు వినిపించాయి. కానీ విజయ్ మాత్రం ఎక్కడ కూడా ఇద్దరు కూడా చాలా అన్యోన్యంగా ఉంటున్నారు, దగ్గరగా ఉంటున్నారు. ఎప్పుడైతే తన సతీమణి చేసినటువంటి వ్యాఖ్యలు, తన సతీమణి చేసినటువంటి కంప్లైంట్ తర్వాతే ఈ ఇద్దరు కలిసి, త్రిష విజయ్ ఇద్దరు కలిసి ఒకే కారులో రావడం, సినిమాకి సంబంధించినటువంటి కొంతమంది కీలకమైనటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి ఈవెంట్ కూడా, ఒక ఫంక్షన్ కూడా ఒకే కారులో వచ్చి ఇద్దరు కూడా ఆ ఫంక్షన్కి అటెండ్ అయ్యి ఇద్దరు కూడా స్టేజ్ మీద నిల్చుకొని అక్కడ ఫోటోలకు ఫోజులు ఇచ్చినటువంటి పరిస్థితులు కూడా చూసాం. ఆ తర్వాత ఇవాళ త్రిష నేరుగా కౌంటింగ్ రోజు, ఆమె పుట్టినరోజు కూడా కావడంతో త్రిష నేరుగా ఇవాళ తిరుమలకు వెళ్ళి తిరుమల దర్శనం చేసుకుని అక్కడ స్వామివారి దగ్గర ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ పూజలు కూడా విజయ్ సీఎం కావాలి, విజయ్ పార్టీ అధికారంలోకి రావాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఆమె నేరుగా ఈ మొక్కు కూడా చెల్లించినట్టుగా కూడా పెద్ద ఎత్తున వార్తలు కూడా వచ్చినటువంటి పరిస్థితి చూసాం. అయితే ఇప్పుడు త్రిష క్యాబినెట్లోకి రాబోతున్నారు అంటూ కూడా టీవీకే పార్టీకి సంబంధించినటువంటి అభిమానులు, విజయ్ ఫ్యాన్స్, త్రిష ఫ్యాన్స్ అంతా కూడా సోషల్ మీడియాలో ఇప్పుడు ప్రస్తుతం పోస్టులు పెడుతున్నారు. అది సాధ్యాసాధ్యాలు ఎంతవరకు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని పక్కన పెడితే ఖచ్చితంగా త్రిష విజయ్ పార్టీలో చేరబోతున్నారు. త్వరలోనే టీవీకే పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. ఆమెకు ఒక పదవిని కూడా ఇవ్వబోతున్నారు. అవసరమైతే ఆమెకు రాజ్యసభ స్థానాన్ని ఇస్తారా, లేదంటే ఎన్నికల్లో పోటీ చేస్తారా అనేటువంటి ఒక చర్చ అయితే ప్రస్తుతం నడుస్తుందనే చెప్పాలి. అయితే త్రిష మాత్రం విజయ్ పోటీ చేసినటువంటి 2 స్థానాలు, పెరంబూర్ నియోజకవర్గం అలాగే తిరుచిరాపల్లికి సంబంధించినటువంటి ఈస్ట్, ఈ 2 నియోజకవర్గాల్లో విజయ్ గెలుపొందుతున్నారు. ఇప్పటికే పెరంబూరుకు సంబంధించినటువంటి నియోజకవర్గంలో విజయ్ గెలుపొందినట్లుగా ధృవీకరించారు కూడా. దాదాపుగా 40,000 ఓట్ల మెజారిటీతో పెరంబూరులో విజయం సాధించారు.
అదేవిధంగా తిరుచిరాపల్లి ఈస్ట్లో కూడా మొదట విజయ్ కాస్త వెనకంజలో ఉన్నప్పటికీ కూడా తిరిగి ఆయన తన సత్తాను చాటుకుంటూ ఇప్పుడు భారీ ఆధిక్యత దిశగా దూసుకు వెళ్తున్నారు. ఆల్మోస్ట్ అక్కడ తిరుచిరాపల్లి ఈస్ట్లో కూడా విజయం సాధించబోతున్నారు. ఇప్పటికే అక్కడ 18,000 ఓట్ల ఆధిక్యతో విజయ్ దూసుకుపోతున్నారు. అయితే ఇప్పుడు ఎవరైనా కూడా ఒక ఎమ్మెల్యేగా ఒక్క స్థానంకే పరిమితం కావాలి ఎవరైనా కూడా. అలాగే ఇప్పుడు విజయ్ సీఎం కాబోతున్నాడు కాబట్టి మరొక స్థానంలో విజయ్ రాజీనామా చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి రాజీనామా చేయాలి కాబట్టి ఆ స్థానంలో ఎవరు పోటీ చేస్తారు అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్గా మారింది. అంటే పెరంబూరులో ఆయన కంటిన్యూ అయ్యి, ఎందుకంటే చెన్నై సిటీకి సంబంధించినటువంటి అన్ని నియోజకవర్గాలు ప్రభావం చూపగలిగే విధంగా పెరంబూరులో ఆయన చెన్నై సిటీలో ఉన్న పెరంబూరు నియోజకవర్గంలో పోటీ చేశారు కాబట్టి పెరంబూరులోనే కొనసాగేటువంటి అవకాశం ఉంది. సో తిరుచిరాపల్లికి సంబంధించినటువంటి ఈస్ట్ స్థానంలో ఆయన రాజీనామా చేసేటువంటి అవకాశం ఉంది. ఆ స్థానంలో తిరిగి జరిగేటువంటి బై ఎలక్షన్లో ఎవరు పోటీ చేస్తారు అనేటువంటి డిస్కషన్ నడుస్తున్నటువంటి నేపథ్యంలో త్రిష అక్కడి నుంచి పోటీ చేస్తుంది అని కూడా అభిమానులు కొంతమంది ఇప్పటి నుంచే సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు, ఆ రకంగా వ్యాఖ్యానాలు కూడా చేస్తున్నారు, ఆ రకంగా కామెంట్స్ కూడా పెడుతున్నారు. అయితే త్రిష పోటీ చేస్తారా, లేదంటే విజయ్కి సంబంధించినటువంటి తండ్రి చంద్రశేఖరన్ అక్కడి నుంచి పోటీ చేసేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు అనేది కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి మాట. ఎందుకంటే ఈ 2 నియోజకవర్గాల నుంచి విజయ్ను ఆశీర్వదించారు. కష్టకాలంలో విజయ్కి వీరందరూ ఆ నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలు నిలబడ్డారు కాబట్టి, అండగా నిలబడ్డారు కాబట్టి ఆ స్థానంలో బయట వ్యక్తులు కాకుండా విజయ్కు సన్నిహితంగా ఉన్న వ్యక్తులు, లేదా విజయ్కు కుటుంబ సభ్యులుగా ఉన్నటువంటి వ్యక్తులు, లేదంటే విజయ్కు అత్యంత ఆప్తులుగా ఉన్నటువంటి వ్యక్తులనే అక్కడ బరిలోకి దింపేటువంటి అవకాశాలు ఉన్నటువంటి పరిస్థితుల్లో సో ఖచ్చితంగా ఇక్కడి నుంచి త్రిష పోటీ చేస్తారా, లేదంటే విజయ్కి సంబంధించిన కుటుంబ సభ్యులు వారి తండ్రి పోటీ చేస్తారా అనేది కూడా ఇప్పటి నుంచే అక్కడ ఒక లెక్కలు వేస్తున్నటువంటి పరిస్థితిగా చెప్పవచ్చు. ఇక విజయ్ ప్రత్యేకంగా గెలిచినటువంటి వారందరినీ కూడా అక్కడ ఎమ్మెల్యేలుగా వాళ్ళందరూ కూడా డిక్లరేషన్ తీసుకున్న వెంటనే కౌంటింగ్ హాల్ నుంచే నేరుగా మహాబలిపురంలో ఉన్నటువంటి రిసార్ట్కు తరలించడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేసే ప్రస్తుతం హంగు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ట్రెండ్స్ ఇక్కడ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికైతే మ్యాజిక్ ఫిగర్ 118 అయినప్పటికీ కూడా విజయ్కి సంబంధించి ప్రస్తుతం 106 నియోజకవర్గాల్లో విజయ్ అటు గెలవడం కానీ ఆధిక్యత కొనసాగడం కానీ జరుగుతుంది. అంటే మహా అంటే ఒక 7 నుంచి 10 స్థానాలు తక్కువయ్యేటువంటి అవకాశం ఉంది. లేదంటే ఇంకా కూడా కొన్ని స్థానాల్లో విజయ్ ఆధిక్యత కొనసాగుతున్నటువంటి కొన్ని స్థానాల్లో దాదాపు 20 స్థానాల్లో మెజారిటీ ప్రస్తుతం ఆధిక్యత 3,000 లేదా 2,000 మాత్రమే కొనసాగుతుంది. కాబట్టి ఒకవేళ అటు ఇటు అయినా కూడా ఆ సంఖ్య తగ్గితే ఒకవేళ ఖచ్చితంగా వేరే పార్టీల మద్దతు అవసరం ఉంటుంది అనేటువంటి ఒక పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అదే జరిగితే అప్పుడు విజయ్ ఖచ్చితంగా వేరే పార్టీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనా కూడా ఎన్ని స్థానాలు తగ్గినా కూడా, ఎన్ని స్థానాల్లో మెజారిటీ తగ్గినా కూడా, ఒకవేళ ఈ సంఖ్య ఇంకా తగ్గినా కూడా విజయ్ సీఎం కావడం అనేది 100%, దాంట్లో ఎలాంటి డొక్కా లేదు. అయితే విజయ్ సింగిల్గా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాడా, లేదంటే వేరే పార్టీలను కలుపుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాడా అనేది చూడాలి. ఇప్పటికే కాంగ్రెస్ నుంచి కూడా ఒక ఆఫర్ రావడం జరిగింది, వామపక్ష పార్టీల నుంచి కూడా ఒక ఆఫర్ రావడం జరిగింది. అలాగే ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి పీఎంకే పార్టీకి సంబంధించినటువంటి రామదాస్కి సంబంధించి కూడా ఆ పార్టీ నుంచి కూడా ఒక ఆఫర్ రావడం జరిగింది. ఇప్పటికే ఎవరైతే డిఎంకే పార్టీలో కూటమిగా ఉండి డిఎంకేతో కలిసి పోటీ చేసినటువంటి కాంగ్రెస్ కావచ్చు, వామపక్షాలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఒక 5 స్థానాల్లో గెలుపొందే అవకాశం ఉంది, వామపక్ష పార్టీలు కూడా ఒక 4 స్థానాల్లో గెలుపొందే అవకాశం ఉంది. ఈ 2 పార్టీలని కలుపుకుంటారా, లేదంటే అన్నా డిఎంకే కూటమిలో ఉన్నటువంటి, అన్నా డిఎంకే బీజేపీ కూటమిలో ఉన్నటువంటి పీఎంకే రామదాస్ పార్టీ కూడా ఒక 6 స్థానాలు గెలిచే అవకాశం ఉంది. కాబట్టి సో వాళ్ళను కూడా కలుపుకునేటువంటి అవకాశం ఉందా? ఇక్కడ డిఎంకే అయితే మాత్రం ఖచ్చితంగా